భార్యకి నిప్పట్టించిన భర్త అరెస్ట్ అట, భర్త మర్మంగాలు కోసిన భార్య నట. భార్యకు నిప్పంటించిన భర్త అరెస్ట్. వామ్మో, అనుమానంతోనే మర్డర్ చేసినట్లు అంగీకారం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిలక్ నగర్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానంతో భర్తే భార్యను హత్య చేసినట్లు తేల్చారు. ఆ కేసు వివరాలను శుక్రవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా హుజరాబాద్కు చెందిన కస్తాల వెంకటేశ్వర్ను త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. వీరు తిలక్ నగర్లో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వేధింపులు భరించలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళింది. ఇటీవల త్రివేణిని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశ్వర్లు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 23న రాత్రి నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అడ్డుకోబోయిన కూతురిని సైతం మంటల్లోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 24వ తేదీన మృతి చెందింది. కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నల్లకుంట పోలీసులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నిందితున్న అరెస్ట్ చేసిండు. ప్రేమించి పెళ్లి చేసుకొని భార్యను పెట్రోల్ పోసి చంపే. ఏమరా భర్త అంత గొప్పడైతే ఇక భార్య ఎంత గొప్ప చూడు. భర్త మర్మాంగం కోసిన భార్య. వివాహేతర సంబంధమే కారణం. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో భార్య భర్త మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కోయంబత్తూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంకు చెందిన బిధాన్ 33 సంవత్సరాలు అంటే కొన్నేళ్ల క్రితం కోయంబత్తూరుకు వచ్చి అత్తి పాలయాలంలోని ఓ రెసిడెన్షియల్ భవన సముదాయంలో ప్లంబర్గా పనిచేస్తున్నారు. అతని భార్య జిండి కుమార్తె అస్సాంలో ఉండగా బిధాన్ ఒంటరిగా కోయంబత్తూరులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతడికి స్థానిక యువతితో వివాహేతర బంధం ఏర్పడింది. విషయం భార్యకు తెలియడంతో కోయంబత్తూరుకు వచ్చి నిలదీసింది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం భర్తతో కలిసి ఆ పనికి వెళ్ళగా బిధాన్ ఓ మహిళతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అదే రోజు రాత్రి బిధాన్ ఫుల్లుగా మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. మంచిగా ఉన్నది పో. ఇప్పుడు ఇది ఒక్కటే కదరామై నీకున్నదిగా. దీంతో కోసేసి బయట పడేసిందట. ఓ అయ్యా శంకరా. బాధితుడు కేకలతో చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు విచారణ ఇప్పుడు అతికిస్తారా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా అని ఏదైతే ఉంటుందో అసలే కోసిపడేసిందంట. అంటే భర్తను మోసం చేసిన భార్యనేమో నిప్పంటించింది ఇటొకడు, భార్య ఏం చేసిన భర్తకేమో ఆమె మర్మంగాలకు వచ్చేసి పడేసి. ఇక చూడు ఆలోచన ఎట్లా పోతుందో. నచ్చకపోతే వదిలేసేయండి, విడాకులు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. ఓల జీవితమాలు సంతోషంగా హ్యాపీగా ఉండండి, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ దాడులు పెట్రోల్ పోసుకోవడం, ఇప్పుడు పెట్రోల్ పోసుకొని చంపేసే వాడేమన్నా సుఖంగా ఉంటాడా? జైల్లో ఉండాలి, జైల్లో ఉంటాడు. లేదంటే జైల్లో పిచ్చిలేసి వాడిని వాడే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి అంతే.